నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సూపర్ సాఫ్ట్ చపాతీ, దాని కాంబినేషన్లో వెయిట్ లాస్కి యూస్ అయ్యే వెజిటేబుల్తో కర్రీ చేస్తున్నాను. కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దానికి నేను 2 స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, జనరల్గా మనం చపాతీకి ఎలాగైతే పిండి కలుపుతామో అలాగే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి అనపకాయ అండి. ఇది వేయింగ్లో వచ్చి 2 kgs దాకా ఉంది. కాబట్టి దీన్ని నేను 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఈ 2 పీసెస్లో ఒక పీస్ మాత్రమే ఇవాళ యూస్ చేస్తున్నాను. కాబట్టి ఒక పీస్ని నేను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. కర్రీ కోసం అనేసి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానికి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే తాలింపు గింజలు వేసుకుందామండి. ఈ తాలింపు గింజలు ఆయిల్లో చిటపట్లాడేంత వరకు ఉంచుకొని కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఈ ఫ్రై అవుతూ ఉంటాయి, మూత పెట్టుకుందాము. నెక్స్ట్ దీనికి మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అనేసి సగం చిప్ప కొబ్బరి తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న రీతిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇలాగా ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. దీనికి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్నటువంటి అనపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటేనే కర్రీస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ అనపకాయ ముక్కలకి కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుందామండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పొడి మసాలాలు వేసుకుందామండి. 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల వరకు కారం అండి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా ఆమ్చూర్ పొడి అండి. ఆమ్చూర్ పొడి కర్రీస్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఈ పొడి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. అలాగే ఈ చపాతీలోకి స్లర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అనేసి 1 స్పూన్ గోధుమ పిండి, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న రీతిగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇది మనము చపాతీ ఫోల్డ్ చేసేటప్పుడు మధ్యలో పెట్టి అప్లై చేసుకొని మనం చపాతీ రుద్దుకొని కాల్చుకుంటే చాలా చక్కగా పొంగుతాయండి. అలాగే ఇక్కడ మన అనపకాయ ముక్కలు వేసుకున్న పొడి మసాలాలన్నీ వేగిపోయినాయి. దానికి మనము కొబ్బరి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని మగ్గించుకుందామండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇలాగా మనకి స్టార్టింగ్లో మనము పిండి కలిపెట్టుకున్నాం కదండి, ఆ పిండి కూడా ఇక్కడ నానిపోయింది. ఇక్కడ మనము చపాతీలు చేయటం స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చపాతీలు చేస్తున్నానండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చపాతీ మనం రుద్దుకున్న తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న రీతిగా బుక్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసేసుకుందాం.
అలాగే నా వీడియోస్ అంటే నేను పోస్ట్ చేసిన ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నేను పోస్ట్ చేసిన ఈ వీడియోస్ అందులో వీడియోస్లో నేను మీకు చెప్తున్న టిప్స్ ఎంతవరకు మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా నా కామెంట్లో పెట్టండి. ఇక్కడ చపాతీ నేను కాల్ చేసుకుంటున్నానండి. ఈ చపాతీ 2 to 3 అవర్స్ దాకా మనం అలా పెట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎందుకంటే మనము స్టార్టింగ్లోనే మిల్క్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదండి పిండి. దానివల్ల మనకి చపాతీలు అనేది 2-3 గంటల వరకు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ చపాతీలు చూస్తున్నారు కదా నాకు ఎంత బాగా పొంగుతున్నాయో. అది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్లర్రీ, దానివల్ల పొంగుతాయండి. అలాగే ఫస్ట్ చపాతీ అయిపోయింది, నెక్స్ట్ చపాతీ కూడా వేసుకొని కాల్ చేసుకుందాము. ఈలోగా మనము పక్కన ఉంచుకున్న కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. వీటి రెండింటిని నేను మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. అనపకాయ అనేది వెయిట్ లాస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే మన బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంటే ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి మన బాడీని ఎప్పుడు ఇది కూల్గా ఉంచుతుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఈ చపాతీని మీకు చూపిస్తున్నాను చూడండి. మనం చేసుకున్న 2 గంటల తర్వాత కూడా ఇవి మెత్తటి దూదిలాగా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఓకేనండి, మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, బాయ్.